బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. జనావాసాల పరిధిలోనే పేదల ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా వారి పని ప్రదేశాలకు దగ్గరలోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్ వేదికగా జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఇళ్ల నిర్మాణాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలి దశలో క్యూర్ పరిధిలోని 17 నియోజకవర్గాల్లో 7,680 ప్లాట్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు. 11 లక్షల వ్యయమయ్యే ప్రతి ప్లాట్కు ప్రభుత్వం 5 లక్షల సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. ఓఆర్ఆర్లో లోపల నిరుపయోగ ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. జనావాసాల పరిధిలోని పేదల ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా వారి పని ప్రదేశాలకు దగ్గరలోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్ వేదికగా జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఇళ్ల నిర్మాణాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలి దశలో క్యూర్ పరిధిలోని 17 నియోజకవర్గాల్లో 7,680 ప్లాట్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు. 11 లక్షల వ్యయమయ్యే ప్రతి ప్లాట్కు ప్రభుత్వం 5 లక్షల సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. ఓఆర్ఆర్ లోపల నిరుపయోగ ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని ఆదేశించారు.